హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రభు ద్రాక్షవల్లిగాను ఆయన బిడ్డలమైన మనమంతా కూడా తీగలుగాను ఉన్నామని. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో, ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన మాటకు లోబడతారో, ఆయనను ప్రేమిస్తారో, సో దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళంట, దేవుణ్ణి హత్తుకొని జీవించే వాళ్ళంట, దేవుని మాటలకు లోబడే వాళ్ళంట, వారు బహుగా ఫలిస్తారంట. అవును, చూడండి, ఒక చెట్టులో తీగ ఉన్నంత వరకు అది పచ్చగా ఉంటుంది. ఆ చెట్టు నుండి వస్తున్న పోషకాలు కానీ, నీరు కానీ అన్నీ కూడా దానికి మరి చెందుతాయి. దానివల్ల అది మంచి ఫలాలను, ఒక తేజోమయమైన పుష్పాలను, ఒక మంచి స్మెల్తో కూడినటువంటి ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని ఇస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ఒక చెట్టు నుండి ఆ తీగ వేరుగా చేయబడుతుందో అది వెంటనే ఎండిపోయి చనిపోతుందండి. అలాగే క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయనను హత్తుకొని జీవించినప్పుడు మనము కూడా ఆత్మలోను శారీరకంగాను అన్ని విషయాల్లోనూ మనము కూడా వర్ధిల్లుతాము, దీవించబడతాము, ఆరోగ్యంగా క్షేమంగా ఉంటాము, అన్ని విషయంలో ఫలభరితంగా ఉంటాము. కానీ దేవుని మీద సనుగుకొని, దేవుని మీద గొనిగి, దేవునికి, ఆయన మందిరానికి దూరంగా ఉండి మనం ఏం చేయలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మీద సనుగుకునే ఒక వ్యక్తులుగా మనం కాక, ఆయన యందు భయము భక్తి కలిగి ఆయనను హత్తుకొని జీవించే వారముగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు అటు కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.